హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో తోటకూర పులుసు రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లిపాయ రెబ్బలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గించుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ తోటకూర 5 కట్టలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. తోటకూరని సాల్ట్ వేసుకోవాలి. మరొకసారి మూత పెట్టుకుందాం. చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, తోటకూర పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.